వెల్కమ్ టు టాకింగ్ అనే వీడియోస్ అండి. ఈరోజు మనం వచ్చేసి సోలాపూర్ గురించి చెప్తామండి. సోలాపూర్లో చూడవలసిన ప్రదేశాలు వచ్చేసి ఇది సిద్ధేశ్వర స్వామి దేవాలయం అండి. రైల్వే స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి కూడా 1 కిలోమీటర్ దూరం అండి. ఆటోకి అయితే 20 రూపీస్ తీసుకుంటారు పర్ హెడ్. ఇది మెయిన్ ఆర్చ్ అండి. మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తానే ఇది మొత్తం కొలను సెంటర్లో ఉందండి దేవాలయము. ఇటువైపు అటువైపు మొత్తం వాటర్తో నిండిపోయింది. ఇక్కడ కలువ పులుపు చాలా బాగున్నాయండి. ఈ లోపల దేవాలయం ఉందండి. ఇక్కడ వచ్చేసి స్వామివారి చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయండి. వినాయక విగ్రహం ఇంకా వేరే వారు ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలండి. గురుజీల సమాధులు అండి. ఇది భోజనశాల అండి. ఇక్కడ భోజనం వడ్డిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు మాత్రమే. చాలా బాగుంటుంది భోజనము. ఇది శివనాలింగ పూల చెట్టు అండి. ఇది ఈ ప్రదేశంలో ఉంది. చాలా బాగుంటుందండి. ఇది చాలా మటుకు అందరూ చూసే ఉంటారు. ఇది ఇదే అండి దేవాలయం. ఇక్కడ ముందర ఇంకా వర్క్ జరుగుతూ ఉందండి. చూడండి ఎంత విశాలంగా ఉంది ఇక్కడంతా. ఈ బ్రిక్స్ అనేది అక్కడ తయారు చేసి తీసుకొచ్చి వీటి మీద కూర్చోబెడుతున్నారండి. లోపల మొత్తం వెండి తాపడం అండి. వెండి రేకులతో మొత్తం దేవాలయం అంతా కప్పేశారు. నంది కూడా వెండి తాపడం ఉందండి. ఇక్కడ స్వామివారు కనిపిస్తున్నారు చూడండి. చూశారండి మొత్తం సరౌండింగ్ అంతా వీడియో చూపించాము. గర్భగుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ దేవాలయం యొక్క పైకప్పు చూపిస్తున్నామండి. ఇది వాల్టీ టూర్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాకింగ్ రనై వీడియో. థ్యాంక్ యూ అండి.